ఒక పచ్చని పల్లెలో మాయ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు చింతు, ఒక మృదువైన గోధుమ రంగు ఆవు. ప్రతి ఉదయం మాయ చింతు తోకలో పూల జడ చేసి ఆమెకు గడ్డి ఇస్తూ పాటలు పాడేది. ఒకరోజు గాలి గట్టిగా వీసింది. గేటు తెరుచుకుని చింతు అరణ్యంలోకి పోయింది. మాయ భయపడి చింతు చింతు అని పిలుస్తూ మట్టి దారిలో పరిగెత్తింది. అరణ్యం చీకటిగా శబ్దాలతో నిండింది. మాయ ఆగకుండా కదిలింది. చివరికి కొంత దూరం వెనుక చింతూ మూ అని పిలిచింది. చింతూ కొంత చెట్ల కింద ఇరుక్కొని ఉంది. మాయ తొలగించి చింతూను గట్టిగా కౌగిలించుకుంది. వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. చింతూ మాయ గుండెకు తల ముద్దాడింది. మాయ గేటు బాగుగా మూసి ధైర్యం, ప్రేమ మరియు జాగ్రత్తతో స్నేహితులను చూసుకోవాలి అని అర్థం చేసుకుంది. నిజమైన ప్రేమ, స్నేహం, ధైర్యం మరియు జాగ్రత్తతో ఉంటుంది కదా.